హే గాయ్స్, వెల్కమ్ టు ఐషూస్ కిచెన్. ఈరోజు చేసుకోబోయే రెసిపీ స్పినాచ్ ఫ్రై. ఎలా చేసుకుంటారో, పాలకూర ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో పదండి చూద్దాం ఐషూస్ కిచెన్లో. పాలకూర ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కర్రీ ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. కాసేపటి వరకు వేగనివ్వాలి. కాసేపటి వరకు వేగిన తర్వాత కరివేపాకు రెమ్మల్ని వేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లిపాయల్ని వేసుకోండి. కాసేపటి వరకు వేగిన తర్వాత పచ్చిమిరపకాయల్ని వేసేసుకోండి. ఇప్పుడు ఆనియన్ని డైసెస్లా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఇంకా ఆనియన్స్ వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపటి వరకు కలుపుకోండి. ఇప్పుడు పాలకూరని వేసేసుకోండి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కాసేపటి వరకు కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోండి. స్పినాచ్ తింటే ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఐ విజన్ని హెల్తీగా ఉంచుతుంది. పాలకూర ఆ వాటర్నంతా అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఇలా కాసేపటి వరకు ఒక లిడ్ పెట్టుకోండి. ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కాసేపటి తర్వాత ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అంతా ధనియాల పొడిని వేసుకోండి. టేస్టీ అండ్ హెల్దీ పాలకూర ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూశారు కదా పాలకూర ఫ్రై ఎలా చేసుకుంటారో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూడండి ఐషూస్ కిచెన్.